రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయను అని స్పష్టంగా ప్రకటించిన కొన్ని అనివార్య కారణాల వల్ల పలు సినిమాలని పూర్తి చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కూడా పవన్ సినిమాలు చేయబోతున్నారని తెలిసి అభిమానులలో మరొకసారి సంబరాలు మొదలయ్యాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 కొత్త ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అందులో ఒకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సన్నిహితుడు రామ్ రాల్లూరి నిర్మాణంలో రూపొందనుంది. మరొక సినిమా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద ప్లాన్ అవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం పవన్, లోకేష్ కనకరాజు కాంబినేషన్ పై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. లోకేష్ ఇటీవల కూలీ ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పవన్ కోసం పవర్ఫుల్ కథని సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమా షూటింగ్లకి సమయం కేటాయించడం పవన్ ప్లానింగ్ కి నిదర్శనమని అంటున్నారు. ఆయన సినిమాలే కానివ్వండి, రాజకీయాలు కానీ ఈ రెండింటినీ సమతుల్యంగా కొనసాగిస్తున్న తీరు అభిమానులకి ఇన్స్పిరేషన్ గా మారింది. ఇక పవన్, లోకేష్ కనకరాజ్ కాంబో ఫైనల్ అయితే అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ 2 ప్రాజెక్టులు ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది తెలియకపోయినా రాజకీయాలు, సినిమా రంగాన్ని పవన్ సమన్వయం చేస్తున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.